మీకు ఎవరికన్నా పొలాలు కొనాలన్నా అమ్మాలన్నా సో నన్ను అయితే కన్సల్ట్ అవ్వండి. మన దగ్గర చాలా మంది మంచి కస్టమర్లు ఉన్నారు, గుడ్ కస్టమర్స్ ఉన్నారు అనమాట. అది డాక్యుమెంటేషన్ అన్ని నీట్గా ఉండి దానికి రోడ్డు ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్గా ఉన్న పొలాలు అయితే నాకు చెప్పండి. సో దాని తగ్గట్టు ఎవరికైనా రిక్రూట్మెంట్ కానీ సెట్ అయితే మీది ఎమ్మటే సేల్ అయిపోద్ది, ఒక 10 daysలోనే సేల్ అయిపోద్ది అనమాట మీ పొలం. సో అలా ఎవరైనా నమ్మాలంటే నా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించి నన్ను కాంటాక్ట్ అని అమ్మి పెడతాను. సో మనం అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అయితే చాలా బాగున్నాను. మీకోసం మళ్ళీ వాళ్ళు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది హైవేకి దగ్గరలో ఉంటుంది. హైవే నుంచి 1.5 kilometer డిస్టెన్స్ ఈ పొలం దగ్గరికి వచ్చేస్తాం మనం. ఇది మొత్తం వచ్చేసరికి మనకి 5 ఎకరాల మొక్క. కస్టమర్ కాస్ట్ అని చెప్తున్నాడు. సో పొలంలో ఏమేమి వేస్తాను అనేది మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కాస్ట్ అనేది లాస్ట్లో చెప్తాను, రైతు అని చెప్తున్నాడు. మీకైతే ఫస్ట్ ఈ పొలం చూపిస్తాను. నేల అయితే చూడండి, మంచి ఎర్ర నేల టైప్లో మిక్సింగ్ అనమాట. మనకి ఏ పంట అయినా బాగా పండిద్ది. లైట్ గులక కలిసింది. సో మన నిమ్మ చెట్లు కానీ దానిమ్మ చెట్లు కానీ ఏమైనా వేసుకోవచ్చు. ఈ పొలానికి దగ్గరలో దానిమ్మ తోట, చాలా పెద్ద తోట అయితే వేసారు. అది కూడా చాలా బాగుంది. పొలం అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఇది మొత్తం 5 ఎకరాల మొక్క. ఈ పొలంలో వచ్చేసరికి 2 బోర్లు ఉన్నాయి. మనకి ఇటువైపు వచ్చేసరికి ఏమో ఇది అంతా పొగాకు వేస్తారు ఇటువైపు. సో కింద వైపు వచ్చేసరికి మిరప వేశారు. మిరప కూడా చూపిస్తాను, రెండు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇటువైపు మిరప వేశారు. మిరప కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్ మీకు అటు వచ్చేసరికి కంది వేశారు ఒకవైపు. ఆల్రెడీ తీసారనమాట. ప్రజెంట్ అయితే పొగాకు కూడా కోసి ఫైనల్లో ఉంది. పొలం అయితే పంటలు అయితే బాగా పండి ఉన్నాయి. ఈ పొలం వచ్చేసరికి మొత్తం 2 బోర్లు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కౌలుకి ఇస్తే మనం బోర్లు ఉండి వాటర్ అని బాగా వస్తేనేమో ఎకరాకి 20 నుంచి 25,000 ఇస్తారు. ఒక బోర్లు లేకపోయినా ఎకరా 10,000 వస్తాయి ఇక్కడ కౌలు అయితే. సో దీనికి వచ్చేసరికి 2 బోర్లు కూడా మీకు పైన ఉన్నాయి. 2 బోర్లు చాలా క్లారిటీ చూపిస్తాను. అండ్ ఫస్ట్ మీకు డ్రోన్ వ్యూస్ అయితే చూపిస్తాను. డ్రోన్ వ్యూస్ చూడండి. అండ్ మీకు అండ్ మీకు అద్దులు వచ్చేసరికి ఇప్పుడు అటు ఉంది కదా కార్నర్, అక్కడ నుంచి ఇటువైపు అలా కింద అటు వరకు అనమాట. అక్కడి నుంచి ఇలా తిన్నగా పైకి ఉంటుంది. ఆ చివరి యాప్ చెట్టు కనపడుతుంది కదా, ఆ యాప్ చెట్టు దగ్గరికి ఉంటుంది అనమాట పొలం. అది అటువైపు యాప్ చెట్టు ఉంది కదా, యాప్ చెట్టు దగ్గరికి ఉంటుంది. అక్కడే 2 బోర్లు ఉంటాయి మనకి. అక్కడికి వెళ్ళి మీ బోర్లు కూడా చూపిస్తాను. ఇది చూడండి. ఇటువైపు ఎకరం వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ పంట అయితే తీసేశారు. ఆ పొలం కూడా ఖాళీగా నేల ఉంది. మీకు నేల అయితే చూపిస్తాను. అటువైపు కూడా మనకి పొలంలోకి వచ్చేసరికి దారి అనమాట. చూడండి, దారి కూడా పొలాల్లో దారి, కానీ ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి 1/2 kilometer కూడా ఉండదు. పైన మొత్తం మంచి దారి అనమాట. ఇది కూడా మంచి దారి. మనకి కారు కూడా మన పొలంలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇటు వచ్చేసరికి ఇది కూడా మనకి ఎందుకే వస్తుంది. చూడండి, ఇది కూడా నీటికి ఇప్పుడు పంట అయిపోయింది. మొత్తం నీటికి అయిపోయి దున్ని చాలా పెట్టున్నారు ఇది. సో మీకు గుట్టలా కనబడుతుంది కదా, అది బావి అనమాట ఈ పొలానికి. సో మనకి ఆ బావి కూడా వస్తుంది. కాకపోతే బావి నుంచి పొలానికి పైప్ లైన్లు అయితే ఏమి వేయలేదు. మనకేమైనా కావాలంటే వేసుకోవచ్చు పైప్ లైన్లు. ఆ బావి కూడా మనం చెడు కిందకి వస్తుంది అనమాట. అది బావి వచ్చేసరికి 30 అడుగులు తీపించాలంట లోపలికి. 30 అంటే అదే కొంచెం పూడిపోయిన ఒక 25 అడుగులు అలా ఉంటుంది. సో వాటర్ కూడా మనం వేసుకుంటే అవి కూడా వాడుకోవచ్చు ఇబ్బంది లేకుండా. సో ఈ పొలానికి అయితే మాత్రం వాటర్ ఫెసిలిటీస్ అయితే బాగుంది. మనకి అటువంటి ఇబ్బంది అయితే లేదు వాటర్ పరంగా. మనకు బోర్ అయితే ఒకటి ఉంది చూడండి. ప్రజెంట్ అయితే బోరు మోటార్ అయితే ఏం లేదు, కానీ బోర్ అయితే ఉంది. ఇదంతా మనకి వాటర్ జోన్ ఏరియా అనమాట. మనకి బోర్లు ఏమైనా వేసినా వాటర్ పడతాయి. చూడండి నీళ్ళు ఎంత పైన ఉన్నాయో. నేనైతే రాయేస్తున్నాను, పెడతాను చూడండి. 5 అడుగులు డిస్టెన్స్లో లేకుండా చేతికి తగిలేలాగే ఉన్నాయి వాటర్. కనపడుతుంది పైకి, ఇక్కడే కనపడుతుంది. 10 feet పైగా ఉన్నాయి వాటర్. అంత బాగున్నాయి వాటర్. ఇక్కడ వాటర్ అయితే ఇబ్బంది ఉందన్నమాట. నేల అయితే సద్రంగా చూడండి ఎంత బాగుందో. రాళ్ళు కూడా అసలు ఏమి లేవు పొలంలో. మెత్త నేల మొత్తం చూడండి, చాలా తక్కువ ఉన్నాయి రాళ్ళు కూడా. నీట్గా మీకు పొలం దున్నుతున్న పొలం అనమాట. ఈ పొలానికి అయితే మనం లొకేషన్ చూద్దాం. ఫస్ట్ హైదరాబాద్ చూద్దాం అసలు ఎంత ఉందనేది. హైదరాబాద్కి 290 kilometers వస్తుంది ఈ పొలంలోకి. విజయవాడకి వచ్చేసరికి మనకి 155 kilometers వస్తుంది ఇక్కడ ఈ పొలంలోకి. గుంటూరు చూద్దాం ఒకసారి. గుంటూరు వచ్చేసరికి 109 kilometers వస్తుంది మొత్తం. ఈ మూడింటికి సిటీస్కి అయితే డిస్టెన్స్ అయితే ఇది ఉందన్నమాట. సో మీరు ఎవరన్నా అక్కడి నుంచి ఏమైనా కొనాలంటే ఒకసారి దీన్ని చూడండి. పొలం అయితే చాలా బాగుంది. మొత్తం పొలం డీటెయిల్స్ అయితే ఆల్మోస్ట్ మీకు మొత్తం చెప్పేశాను. ఇది పొలం అయితే ఇది అనమాట. మీకు ఎవరికన్నా జెన్యున్గా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కంపల్సరీ వాట్సాప్ చేయండి. మీకు 100% డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు పూర్తిగా ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా మొత్తం క్లారిఫై చేస్తాను. ఇదనమాట. సో టైంపాస్ కాల్స్ అయితే వద్దు, జెన్యున్గా మీరు కొనాలంటేనే చేయండి. ఎందుకంటే మీరు అయినా పర్లేదు, మీరు ఒకవేళ నాకు ఇంకా తెలుసుకుంటే వాట్సాప్ చేయండి, ఫోన్ చేయొద్దు. చాలామంది ఫోన్ చేయడం వల్ల చాలామందికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సో ఈ పొలం గురించి ఇది. ఈ పొలం కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కానీ మంచి ప్రాపర్టీ కానీ తీసుకొని మీ ముందుకు వస్తాను. ఇంకో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.